అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇక డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయోత్సవాలకు ఏఐసిసి పెద్దలను ఆహ్వానించాలనేటటువంటి భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. దాంతో పాటుగానే ముఖ్యంగా కులగణన అంశం మీద కూడా ఏఐసిసి పెద్దలకు వివరించేటటువంటి అవకాశం ఉంది. ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఈ కులగణన పూర్తి చేయాలనేటటువంటి డెడ్ లైన్ తో ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది పాలన ముగుస్తున్న నేపథ్యంలో విజయోత్సవాలతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డిసెంబర్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి ఈ భావనలో ఉంది. అందుకు సంబంధించి ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పేరును టిఎస్ స్థానంలో టీజీ, అలాగే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణను ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఈ డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రకటన పార్లమెంట్ లో వచ్చిన నేపథ్యంలో అదే తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటటువంటి భావనలో ఉంది. వాటితో పాటుగానే తెలంగాణ రాజముద్ర కూడా ఇప్పటికే పెండింగ్ లో ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకేసారి అన్ని విధాలుగా మార్చడంతో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా దాన్ని కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటికే పలు దఫాలుగా పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి కేబినెట్ విస్తరణ, అలాగే రెండవ విడత నామినేషన్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో చర్చించి అనంతరం ఈ యొక్క డిసెంబర్ 7th లోపు ఈ యొక్క కేబినెట్ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి భావనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో చర్చించిన అనంతరం కూడా వీటి మీద స్పష్టత వస్తుంది. అనంతరం కూడా ఇప్పటికే గత వారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు వారితో పాటుగానే రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చించినట్లయితే సమాచారం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ గా కీలక అంశాలైతే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో చర్చించి వారి అనుమతి తీసుకొని కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.